హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. న్యూ ఇయర్ వచ్చేసింది అండ్ న్యూ ఇయర్లో కొత్త పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ దట్ పాసిబిలిటీస్ ఈజ్ ఇండియా విన్నింగ్ ది T20 వరల్డ్ కప్. సో ఆ పాసిబిలిటీ అనేది షూర్ ఈవెంట్ కావాలి అంటే కనుక ప్రిపరేషన్ సరిగ్గా ఉండాలి. అండ్ ఆ ప్రిపరేషన్లో భాగంగా వన్ ప్లేయర్ ఈజ్ గెటింగ్ రెడీ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ వన్స్ అగైన్. ప్రూవ్ అనేది కాదు, టు డిస్ప్రూవ్ హిస్ క్రిటిక్స్ మేబీ, ఆర్ టు టెల్ ఎవ్రీబడి దట్ ఇంజరీస్ కెన్ కమ్ అండ్ గో, బట్ అయినా కూడా నేను బ్యాటింగ్ చేయగలను చెప్పడానికి ద గబ్బర్ శిఖర్ ధవన్ అడుగు పెట్టేస్తున్నాడు. సో ఈ ఇయర్లో శిఖర్ ధవన్ ఇంజరీ ఫ్రీగా ఉండాలని ఫస్ట్ పాయింట్ కోరుకుందాం. ఎందుకంటే వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఓపెనర్స్ శిఖర్ ధవన్ ఇండియన్ క్రికెట్ టీంకి సంబంధించినంత వరకు. అండ్ వన్ డేస్లో తను ఇచ్చిన స్టార్ట్ తీసుకుంటే రోహిత్ అండ్ ధవన్ వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ తీసుకుంటే ద కైండ్ ఆఫ్ మ్యాచెస్ దట్ శిఖర్ ధవన్ ప్రొవైడెడ్ ద స్టార్ట్ అండ్ ఆ తర్వాత రోహిత్ బిల్ట్ అపాన్ ఇట్. ఇవన్నీ చూసుకుంటే కనుక దట్ పార్ట్నర్షిప్ ఇస్ టెరిఫిక్. అండ్ ఈ డెకేడ్లో ద బెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎవరిదైనా ఉంది అంటే కనుక దట్ ఈస్ గబ్బర్ అండ్ రోహిత్. సో అలాంటి గబ్బర్కి ఇంజరీస్ కారణంగా దూరం అవ్వడం, వరల్డ్ కప్లో దూరం అయ్యాడు. కేఎల్ రాహుల్ గట్ ద ఛాన్స్, గ్రాబ్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్ అండ్ చాలా బాగా ఆడాడు. అండ్ నౌ లాస్ట్ ఇయర్ చూసుకుంటే రోహిత్ అండ్ రాహుల్ వీళ్ళిద్దరి మధ్య ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ ఫార్ గ్రేటర్ దెన్ ఎనీ అదర్ పేర్. అండ్ ఆ తర్వాత మళ్ళీ మీరు చూసుకుంటే T20లో హీ ప్లేడ్ ఫ్యూ ఇన్నింగ్స్, ఆ తర్వాత మళ్ళీ నీకు ఇంజరీ అయింది. అండ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇయర్లో తను టోర్నమెంట్స్ అన్ని మిస్ అయిపోయాడు. అక్కడ కూడా కేఎల్ రాహుల్ గట్ ద బెటర్ ఆఫ్ హిమ్. T20లో హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఎందుకు T20లో రాహుల్ ఇస్ ద బెస్ట్ ఓపెనర్ ఇండియాకి అని చెప్పేసి తను మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇలాంటి నేపథ్యంలో ఫర్ శిఖర్ ధవన్ టు ఫైండ్ అ స్పాట్, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఒక రకంగా చెప్పాలంటే ప్రెషర్ పాయింట్ ఫర్ శిఖర్ ధవన్కి వన్ డే మ్యాచెస్లో ఈజీగా ఎంట్రీ అనేది లభించవచ్చేమో, కానీ T20స్లో మాత్రం హీ హ్యాస్ టు ఫైండ్ హిస్ స్పాట్, హీ హ్యాస్ టు ఫైట్ ఫర్ హిస్ స్పాట్. అండ్ తన దగ్గర నుంచి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ రావాలి. సో వాట్ ఆర్ ద థింగ్స్ శిఖర్ ధవన్ ఆపిన అంశాలు ఏంటంటే కనుక స్ట్రైక్ రేట్ ఇన్ T20 నాట్ దట్ గ్రేట్. ఒక రకంగా చెప్పాలంటే T20లో ఓపెనర్కి కావాల్సిన స్ట్రైక్ రేట్తో పోల్చుకుంటే కనుక శిఖర్ ధవన్కి ఒక 20% పాయింట్స్ తక్కువ ఉన్నాయి. నియర్ 120స్లో ఉంటుంది, ఒక 135, 140 ఉంటే కనుక బాగుంటుంది. సో 15 to 20% పాయింట్స్ తనకి తక్కువగా ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఒక మ్యాచ్ ఆడతాడు, 2 మ్యాచ్లు ఆడకపోవచ్చు. దట్ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఈజ్ నాట్ దేర్. రోహిత్ శర్మ దగ్గర నుంచి కూడా 2019లో అదే ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ చూసాం. బట్ ఇన్ అవే రోహిత్ శర్మ ఆడినప్పుడల్లా కూడా ఇంపాక్ట్ హ్యాస్ బీన్ కమింగ్ అండ్ స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. అండ్ హీ హాస్ బీన్ దేర్ డామినేటింగ్ హిస్ గేమ్. కాబట్టి రోహిత్ శర్మ గురించి మనం ఎక్కువగా మాట్లాడలేకపోయాం. బట్ శిఖర్ ధవన్ గురించి మనం మాట్లాడుకుంటే స్లో ఇన్నింగ్స్ వచ్చాయి, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. కొన్నిసార్లు మంచి షాట్స్ ఆడాడు, కొన్నిసార్లు షార్ట్ సెలెక్షన్స్లో ప్రాబ్లమ్స్ వస్తూ వచ్చాయి. అండ్ వన్ డే క్రికెట్లో గెట్టింగ్ 5-6 runs per over ఈజ్ వెరీ ఈజీ ఫర్ శిఖర్ ధవన్. అదే T20లో ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టుకుంటాడు, ఒక 8-9-10 runs కావాలని చెప్పేసి. అక్కడ హీ ప్లేస్ ఫాల్ షాట్స్. LBW క్యాండిడేట్ జనరల్లీ శిఖర్ ధవన్ ఇస్ నాట్ అన్ LBW క్యాండిడేట్. జనరల్గా అక్రాస్ ద లైన్ ఇట్లా ఆడే ఛాన్సెస్ చేస్తూ ఉన్నాడు, జనరల్గా కాట్ బిహైండ్ అవుతూ ఉంటాడు, లేదా పుల్ షాట్కి ఫైన్ లెగ్లో అవుట్ అవుతూ ఉంటాడు, లేదా ఒక హీవ్కి వెళ్ళి బోల్డ్ అవుతూ ఉంటాడు. బట్ LBW లిటిల్ బిట్ ట్రబ్లింగ్ హిమ్. ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి అన్నింటినీ కూడా తను అడ్రస్ చేయాల్సిన అవసరం. ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా తను ఆడినప్పుడు హీ ప్లేడ్ రియలీ వెల్. కానీ ఇఫ్ యూ అగైన్ అబ్జర్వ్ థింగ్స్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో ఇట్ హాస్ అ ప్రాబ్లమ్ ఫర్ హిమ్. IPL విషయంలోకి వచ్చేస్తే కూడా అక్కడ కూడా తను ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ ఫీల్డ్ ఆడాడు. డేవిడ్ వార్నర్తో మాక్సిమం IPL పార్ట్నర్షిప్ చేశాడు తను లాస్ట్ ఇయర్. పక్కన పెట్టేస్తే కనుక డేవిడ్ వార్నర్ అగ్రెసర్గా ఆడుతుంటే కనుక ధవన్ వాస్ ప్లేయింగ్ హిస్ న్యాచురల్ గేమ్. 4-5 runs per over, 5-6 runs per over ఆడుతూ ఉన్నాడు. సో T20లో అగ్రెసర్ రోల్ ధవన్ ఆడి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. ఇన్ఫాక్ట్ 2-3 సంవత్సరాలు అయిపోయింది. సో అటువంటి సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కంబ్యాక్ ఇవ్వాలంటే కనుక ధవన్కి ఇది పెను సవాల్. ఎందుకంటే కనుక తను ఎవరితో అయితే ఓపెన్ చేస్తున్నాడో తనే తన ప్లేస్కి గడ్డి కొట్టగలడు ఇక్కడ. ఎందుకంటే కేఎల్ రాహుల్ వర్సెస్ శిఖర్ ధవన్ అనే పోటీ నడుస్తుంది ఇప్పుడు. అండ్ కేఎల్ రాహుల్ ఈజ్ ఫార్ అహెడ్ ఆఫ్ హిమ్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు T20. సో ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలంటే కనుక చాలా కష్టం. అండ్ ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేసేది కూడా ఇంకో ఓపెనర్ సపోర్ట్తో చేయడం అనేది ఇట్స్ అగైన్ అ టాస్క్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వాళ్ళకి ఇటువంటివన్నీ ప్రాబ్లం కావు, దే కెన్ ఈజీలీ ఓవర్కమ్ ఇట్, అందులో దెర్ ఇస్ నో డౌట్. బట్ అగైన్ వెన్ యూ కమ్ టు థింగ్స్, శిఖర్ ధవన్ కేఎల్ రాహుల్ ఆడే ఫ్లాంబాయింట్ ఆటని చూసి తను ట్రబుల్ అవ్వకూడదు. ఎందుకంటే ఇంజరీ తర్వాత వస్తున్నప్పుడు అండ్ ఒక రకంగా ఆఫ్ సీజన్ తర్వాత వస్తున్నప్పుడు ముష్తాక్ అలీలో కూడా మంచి సిరీస్ రాలేదు తను బిఫోర్ ఈ గెటింగ్ ఇంజర్డ్. సో ఆఫ్ సీజన్ తర్వాత ఇంజరీ తర్వాత వస్తున్నప్పుడు ఏమవుతుందంటే యూ టెండ్ టు ప్లే లిటిల్ స్లో, యూ టెండ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీ టైమింగ్ వచ్చేంత వరకు మీరు కాస్త స్లోగా ఆడతారు. సో అలాంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ ఫ్లాంబాయింట్గా బాగా ఆడుతున్నాడు. ఒకవేళ కేఎల్ రాహుల్ అటువైపోయినా విరాట్ కోహ్లీ వచ్చి బాగా ఆడుతున్నాడు అంటే కనుక హీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ జోన్ ఆఫ్ అర్రే ఇది అయిపోతుందా అని చెప్పేసి రాకూడదు. అక్కడ కోచ్ షుడ్ కమ్ ఇన్ టు ప్లే. రవి శాస్త్రి షుడ్ కమ్ అండ్ టెల్ హిమ్, ఇంజరీ తర్వాత వచ్చావు,
ఆరామ్గా ఆడు, షీట్ యాంకర్ రోల్ ప్లే చేయి, పర్వాలేదు, గెట్ యువర్ టచ్ బ్యాక్, అండ్ ఆ తర్వాత అటాక్ అని చెప్పేసి కోచ్ చెప్పగలగాలి. ఇఫ్ దట్ హ్యాపెన్స్ శిఖర్ ధవన్ మెల్లిగా గ్రూప్లోకి రాగలడు. అండ్ ట్రస్ట్ మీ, ఈస్ ప్లేయింగ్ అగేన్స్ట్ శ్రీలంకకి అగేన్స్ట్ ధవన్స్ రికార్డ్ ఇస్ గుడ్ ఇన్ లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్. T20 పక్కన పెట్టేస్తే కనుక వన్ డే మ్యాచెస్లో వాటన్నింటిలో కూడా శ్రీలంకకి అగేన్స్ట్ మంచి రికార్డే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కోచ్ చెప్పగలగాలి. కోచ్ అండ్ బ్యాటింగ్ కోచ్ వచ్చి దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ అని చెప్పి ధవన్కి ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇవ్వాలి. ఎస్, ఇండియా ఒక రకంగా చెప్పాలంటే ఫాస్ట్గా అటాక్ చేద్దాం, ఓపెనర్ స్పేస్ సెట్ చేయాలి, విరాట్ కోహ్లీ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ తర్వాత ఫినిషర్స్ వచ్చి ఎక్స్ప్లోడ్ అవ్వాలని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఫర్ అ కోచ్ టు కమ్ అండ్ టెల్ అన్ ఓపెనర్ యూ ప్లే యువర్ నార్మల్ గేమ్ టు గెట్ ఇన్ టు ద గ్రూవ్ అని చెప్పడం ఇస్ అ బిగ్ రిస్క్. అండ్ ఆ రిస్క్ అనేది ఈ T20 సిరీస్ని ఒక రకంగా డిఫైన్ చేసే ఫ్యాక్టర్ అవుతుంది. శ్రీలంకన్ బౌలర్స్ టు శిఖర్ ధవన్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ డిసైడ్ ద సిరీస్. ఎందుకంటే ధవన్కి డాట్ బాల్స్ వేయొచ్చిన శ్రీలంక అనుకుంటుంది, ధవన్ కూడా ఎక్కువ డాట్ బాల్స్ తినకుండా గట్టిగా ఆడాలని అనుకుంటూ ఉంటాడు. సో ఈ టైంలో ద పేస్ ఆఫ్ ధవన్ వర్సెస్ డాట్ బాల్స్ ఫేస్డ్ బై హిమ్ అనేది ఒక రకమైన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మారుతుంది. కాబట్టి ధవన్, డాట్ బాల్స్, శ్రీలంక, రవిశాస్త్రి అండ్ హిస్ ప్లేస్ ఇన్ T20 క్రికెట్ అనేది ఒక పెద్ద బ్యాటిల్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఒక ఇంటర్నల్ బ్యాటిల్ ఫర్ ధవన్. అండ్ అలాగే ఒక రకంగా చెప్పాలంటే గుడ్ హెడేక్ ఫర్ విరాట్ కోహ్లీ అండ్ అలాగే రవిశాస్త్రి అండ్ అలాగే సెలెక్టర్స్ కూడా. రైట్ నో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, కేఎల్ రాహుల్ ఇస్ అ షోర్ షాట్ ఉంటాడు ఇక్కడ T20 వరల్డ్ కప్ స్పాట్లో కానీ T20 టీంలో కానీ. రోహిత్ శర్మ కూడా వచ్చేస్తాడు, విరాట్ కోహ్లీ ఉంటాడు, అయ్యర్ ఉంటాడు, పంత్ అండ్ మనీష్ పాండే వీళ్ళు డెఫినెట్గా ఉంటారు. సో 6 బ్యాట్స్మెన్ ఆర్ ఫిక్స్డ్. సో ఒకవేళ ఫర్ శిఖర్ ధవన్ టు మేక్ ఎన్ ఎంట్రీ then he has to be really good. And Ravi Shastri ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, you have to do at least 2 tasks to be in the team unless and until you are Virat Kohli or Rohit Sharma. ఇదే మాట, ఎగ్జాక్ట్గా ఇదే మాట రవి శాస్త్రి అన్నాడు. సో ఇది శిఖర్ ధవన్ మీద ఎంత ప్రెషర్ పెడుతుందో చూడాలి. బట్ నోయింగ్ శిఖర్ ధవన్ హ్యాపీగా ఆడతాడు, ఎప్పుడో నవ్వు ఉంటుంది. నవ్వు లేకుండా ధవన్ ఫోటోలు మీరు ఒక్కటి పంపించండి, నాకు ఒక్కటి పంపించడానికి ట్రై చేయండి. అస్సలు ఉండదు అన్లెస్ అంటిల్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు తప్ప. మ్యాచ్ ఓడిపోయినా కూడా జనరల్ ఈ ట్రైస్ టు చేయరు. సో నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు కూల్గా ఉంటాడు, తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇందాక కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు శిఖర్ ధవన్, ఐ డి నాట్ ఫర్గెట్ టు మేక్ రన్స్ అని చెప్పేసి కూడా చెప్పాడు. సో దట్ క్లాస్ ఈజ్ దేర్ విత్ హిమ్. సో అదే నవ్వుతో అదే ప్రెషర్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇఫ్ ధవన్ కెన్ ప్లే దెన్ ధవన్ ఉండడం అనేది ఇండియా కూడా ఒక రకంగా ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఫర్ ధవన్ టు వాక్ ఇన్ టు దిస్ సైడ్ హీ హ్యాస్ టు పర్ఫామ్. అండ్ ధవన్కి ఎప్పుడైనా ప్రెషర్ ఉన్నప్పుడు హీ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ వెల్. సో ఇవన్నింటినీ జయించుకొని ధవన్ ఎట్లా పర్ఫామ్ చేస్తాడని చూడబుద్ధిగా ఉండే ఒక అంశంగా మారబోతుంది. ఇఫ్ ధవన్ కెన్ గెట్ గుడ్ రన్స్ అట్ అ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్ కూడా పనికిరాదు ఇక్కడ, అట్ అ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్, అప్పుడు ధవన్ ఈస్ టాకింగ్. అండ్ ధవన్ మాట్లాడాలి అంటే కనుక తొడగొట్టడం నవ్వడమే కాదు, బ్యాట్ కూడా మాట్లాడాలి, మంచి స్ట్రోక్స్ కూడా ఆడాలి, డిసైడ్ చేసుకుని ఫోకస్తో ఆడాలి. సో ఆ ధవన్ ఇన్నింగ్స్ కోసం నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు ఈగిల్ స్పోర్ట్స్ సందీప్ SKB128 ఇన్స్టా హ్యాండిల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.